చూడండి క్యారెట్ ఫ్రై ఎలా ఉందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇది పీసీఓడి వాళ్ళకి, పీసీఓఎస్ వాళ్ళకి చాలా అంటే చాలా హెల్దీ ఫుడ్. నాకు యూజ్ అయ్యింది, మీకు కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే నాకు పీసీఓడి ఉంది. దాన్ని నేను క్యూర్ చేసుకోవడానికి నా సర్వ విధాల కఠోర దీక్ష చేశాను. ఆ వీడియో వేరేగా పెడతాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్గా క్యారెట్స్ని నీట్గా వాష్ చేసేసుకొని చాప్ చేసుకోవాలి. కట్ చేసుకోవాలి. ఏంటక్క పీసీఓడి గురించి చెప్పామంటే, నాకు పీసీఓడి ఉంది. నేను 1 మంత్ కఠోర దీక్ష అంటారు చూడండి, 1 మంత్ అలా కష్టపడి నేను 1 మంత్లోనే క్యూర్ చేసుకున్నాను. మీకు ఆ వీడియో కావాలంటే కమెంట్ చేయండి, నేను వేరే లాంగ్ వీడియో తీసి పెడతాను. ఈలోపు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి, ఆయిల్ 5 minutes హీట్ ఎక్కాక తాలింపు దినుసులు అవి వేసి కొంచెంసేపు వేగనివ్వాలి. అవి కొంచెం వేగి గోల్డెన్ రెడ్ కలర్ వచ్చాక కరివేపాకుని బాగా వాష్ చేసుకొని వేసేస్తున్నాను. కరివేపాకులో కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వేసుకోవాలి. బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేసుకున్నాక కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని వేసేసి ఒకసారి అటు ఇటు కలుపుకుందాము. మూత వేసి 10 minutes పెట్టేసి మళ్ళీ ఒకసారి తీసి మళ్ళీ అలా 10 minutes అలా 2 to 3 times ఆ క్యారెట్ పీసెస్ మొత్తం కొంచెం మెత్తగా అయ్యేంత వరకు మగ్గనించుకుందాము. అప్పుడే క్యారెట్ ఫ్రై బాగుంటుంది. గ్యాస్ అంటే సంవత్సరానికి 4 సిలిండర్లే అంట న్యూస్లో చూశాను. కొంచెం జాగ్రత్త వాడుకుందాం. ఈలోపు వేరే ప్యాన్ పెట్టుకొని పీనట్స్, పల్లీల కారం కోసం పల్లీలు, ఎండు కొబ్బరి వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. పల్లీలను తీసేసాను వేయించాక, అంటే అవి ఎక్కువ మాడిపోతాయని. కొబ్బరి వేగడానికి కాస్త టైం పట్టిద్దని. ఇవి గోల్డెన్ కలర్లో వచ్చాక సిమ్లో పెట్టుకొని జీలకర్ర వేసి 2 minutes కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి. ఎందుకంటే జీలకర్ర వేగిపోతే చేదు వచ్చేసిద్ది. ఓకే, ఇప్పుడు ఈ వేయించిన వాటన్నిటిని పక్కకు పెట్టేసుకొని వేడైన అన్నిటిని పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో అది వేడిగా ఉండేది కదా, కొంచెం నువ్వులు వేసేసుకుందాం. ఆ నువ్వులు చిటపెటలాడి కొంచెం గోల్డెన్ రెడ్ కలర్ వచ్చాక వాటిని మిక్సీ జార్లోకి తీసుకుందాం. మొత్తం చల్లారాక మిక్సీ జార్లో వేయించుకున్నవన్నీ వేసి, పల్లీలు వేసి, వెల్లుల్లిపాయలు వేసి, తగినంత కారం, మీరు స్పైసీ లవర్స్ అయితే కారం ఎక్కువగానే వేయండి, అప్పుడే బాగుండిద్ది. ఉప్పు, కళ్ళుప్పు వేస్తున్నాను. మిక్సీ జార్లో వేసాను, కానీ కరెంట్ పోయింది. నాకు ఇంక ఇదే గతి. పక్కింటి ఆంటీ దగ్గర నుంచి అడుక్కొచ్చుకున్నాను. కొన్నిసార్లు తప్పవు, దేవుడు మనల్ని పరీక్షిస్తుంటాడంట. అందుకని వేసేసి మెల్లగా దంపేసుకుందాము. వామ్మో, పాతకాలంలో అమ్మమ్మలు, నానమ్మలు ఎలా దంచి కూరలు చేశారో తెలియదు, కానీ ఇది స్టేజ్కి మెదిగేయడానికి దంపేసరికి నా చెయ్యి వణుకొచ్చేసింది. అయినా సరే ఫైన్గానే దంపాలి అని అనుకున్నా, కానీ కుదరలా. కొంచెం కచ్చాపచ్చాగా ఉంటే అది నోటికి తగులుతుంటే ఫ్రైలో బాగుంటుందని. బాగా ఫ్రై అయ్యాక ఆయిల్ కొంచెం సపరేట్గా క్యారెట్స్ని పక్కకి నెట్టేసి, మధ్యలో ఆయిల్ ఉండేది కదా, దాంట్లో మేము దంపుకున్న కారాన్ని వేద్దాం. ఎందుకంటే కొంచెం పచ్చివాసన ఉంటే అది పోయిద్ది బాగా వేగాక. 3 to 4 spoons. ఇంకా కారం మిగిలితే రెండోసారి ఫ్రై చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు, అదేం పాడవదు. ఓకే, నేను దీంట్లో పసుపు కూడా వేసాను, ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయిపోయింది. క్యారెట్స్ వేసిన 5 minutesకి పసుపు వేసాను అంతే. బాగా కలుపుకొని లాస్ట్లో కొత్తిమీర స్ప్రింకిల్ చేసుకోవడమే. అంతే, వీడియో అయిపోయింది. బాయ్ బాయ్. లైక్ చేసి షేర్ చేయండి.